హాయ్ అండి. ఇవాళ మనం అమ్మవారికి ఇష్టమైన ఒక 5 రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం. ఈ కదంబం ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. నానబెట్టిన బియ్యం 1 కప్పు. బియ్యాన్ని 1 అవర్ ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు 1 కప్పు. పెసరపప్పుని 2 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి. కందిపప్పు 1 కప్పు. కందిపప్పును కూడా 2 అవర్స్ ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. దోసకాయ ముక్కలు 1/2 కప్పు. బంగాళదుంప చిన్నది 1 తీసుకోవాలి. మునక్కాయ ముక్కలు, మునక్కాడని నేను 1 తీసుకున్నాను. పచ్చిమిర్చి 3 లేక 4. తరిగిన టమాటా ముక్కలు 1/2 కప్పు. చిక్కుడుకాయ ముక్కలు 1/2 కప్పు. బీన్స్ అయినా వేసుకోవచ్చండి. ముల్లంగి ముక్కలు 1/2 కప్పు. స్వీట్ పొటాటో 1. నేను ఒక స్వీట్ పొటాటోని కట్ చేసి తీసుకున్నానండి. దాని మీద చెక్కు తీసాను. బెండకాయ ముక్కలు 1/2 కప్పు. సొరకాయ ముక్కలు 1/2 కప్పు. వంకాయ ముక్కలు 1/2 కప్పు. వంకాయలు నేను ఇంకా కట్ చేయలేదండి, ముందే కట్ చేస్తే నల్లగా అయిపోతాయని కట్ చేయలేదు. బఠానీలు 1/2 కప్పు. ఈ బఠానీలు ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆయిల్ 1/2 కప్పు తీసుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఉప్పుని చూసుకుని రుచికి తగినంత వేసుకోవాలి. ఇంగువ 1/2 స్పూన్. ఇంగువ లేకపోయినా ఏమీ కాదండి. కారం 1/2 స్పూన్. చింతపండు 50 గ్రాములు. నేను ఇక్కడ శాంపిల్ కోసం కొంచెమే చూపించానండి, బట్ ఎక్కువ తీసుకోవాలి. తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్లు. ఎండుమిర్చి 3 లేక 4. శుభ్రంగా కడిగిన కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు ముందుగా ఒక రైస్ కుక్కర్ బౌల్ తీసుకుని అందులో కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, కందిపప్పు అన్నింటినీ యాడ్ చేసుకుని ఎసురు యాడ్ చేసుకోవాలి. ఈ ఎసురు మామూలు రైస్ కంటే కూడా 1 కప్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో 4 లేదా 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో ముందుగా కట్ చేసిన అన్ని కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకుని వీటిని బాగా ఉడికించుకోవాలి. కూరగాయల ముక్కలతో పాటు బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఒకసారి బాగా కలిగి తిప్పి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇందులో చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ వెజిటేబుల్స్ని బాగా కలిగి తిప్పుకుని ఇవన్నీ బాగా కుక్ అయ్యే వరకు ఇంకొక 15-20 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికేలోపు ఇంకొక స్టవ్ మీద పోపుని రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఓ 4 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు అన్నింటినీ వేసుకుని వేయించుకుని చివరగా కరివేపాకు, ఇంగువ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో పెట్టిన రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. అలాగే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ ముక్కలన్నింటినీ కూడా ఈ రైస్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఈ కదంబంలో మనకి కనుక అవైలబుల్గా దొరికితే తీపి గుమ్మడికాయ, అలాగే వేరే కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ అండి. దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా. ఇందులో అన్ని పప్పు, పెసరపప్పు, అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ. ఇవాల్టి మన రెసిపీ అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. రైస్ 1 కప్, ఎండు కొబ్బరి చిప్ప 1 ఫుల్ తీసుకోవాలి లేదా 50 గ్రాములు, పెసరపప్పు 1/2 కప్, తరిగిన బెల్లం 2 కప్పులు లేదా 200 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది, పచ్చకర్పూరం 0.25 గ్రామ్స్, ఇది కంపల్సరీ వేయాలండి. ఇది వేస్తేనే చక్కెర పొంగల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, యాలుకలు 4, వీటిని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. నెయ్యి 1/2 కప్, ఈ నెయ్యిని ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ కొంచెమే చూపించాను. సాల్ట్ చిటికెడు, మంచినీళ్ళు సరిపడినన్ని తీసుకోవాలి. ముందుగా పెసరపప్పును తీసుకుని వాటిని స్టవ్ మీద ఒక గిన్నెలో వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. వీటిని వేయించడానికి నెయ్యి వేయక్కర్లేదండి. ఇప్పుడు బియ్యాన్ని తీసుకుని ఇందులో వేయించుకున్న పెసరపప్పును కూడా వేసి శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యాన్ని ముందుగా అస్సలు నానబెట్టకూడదు. ఇలా ఈ బియ్యం పెసరపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో సరిపడినన్ని ఎసురు పోసి వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇవి 50% ఉడికిన తర్వాత నేను ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో బెల్లం యాడ్ చేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని పాకం పట్టుకోవాలి. ఈ పాకాన్ని బెల్లం కరిగినా కానీ ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు పాకం పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. దీన్ని రైస్లో స్ట్రైనర్తో వడకట్టుకుని ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది కంప్లీట్గా ఉడకకూడదండి, 80% వరకు ఉడికితే సరిపోతుంది. మిగిలింది ఈ బెల్లం పాకం యాడ్ చేసిన తర్వాత ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఏమైనా నలకలు ఉంటే ఈ బెల్లంలో అవి స్ట్రైనర్తో వడకట్టేటప్పుడు పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఇంకో 2 to 3 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కరిగించుకుని కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి చిప్ప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే బాదం పప్పులు కూడా వేసుకోవాలి. ఇవి 70% ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ ముందే వేస్తే నల్లగా మాడిపోతాయండి. ఇంతకుముందు 80% ఉడికిన రైస్లో బెల్లం పాకం అలాగే నెయ్యిని యాడ్ చేసాం కదా, దాన్ని బాగా ఉడికించుకుని ఒక 20 మినిట్స్ తరువాత ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా యాలకుల పౌడర్ అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటిని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూశారు కదండి, కమ్మనైన అమ్మవారికి చక్కెర పొంగల్ నైవేద్యం రెడీ అయిపోయింది. ఇది బయట ఉంచినా కానీ 2 to 3 డేస్ నిల్వ ఉంటుంది. ఎందుకంటే దీన్ని బెల్లం పాకం పట్టి ఉడికించాం కాబట్టి చెడిపోదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం నైవేద్యం. ఈ దద్దోజనాన్ని ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. రైస్ 1 గ్లాస్, ఇవి సుమారు 200 గ్రాములు ఉంటాయండి. కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్, పెరుగు 4 కప్పులు, తాలింపు గింజలు 2 స్పూన్స్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పుని చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఎండుమిర్చి 3 లేక 4, మిరియాలు 1 స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2,
ఈ పచ్చిమిర్చిని జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నామండి, ఎక్కువ వేసుకునే పని లేదు. కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు 20 గ్రాములు, సన్నగా తరిగిన కొత్తిమీర 1 కప్, జీలకర్ర 1 స్పూన్, శొంఠి 10 గ్రాములు లేదా చిన్న ముక్క తీసుకున్నా సరిపోతుంది, ఇంగువ 1/2 స్పూన్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో శొంఠిని కొద్దిగా వేయించుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 to 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శొంఠిని పక్కన పెట్టి అదే గిన్నెలో ఒక 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా ఆవాలు యాడ్ చేయాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పులు కూడా యాడ్ చేసుకుని అలాగే ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మలు శుభ్రంగా కడిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఇంగువని కూడా వేసి ఒకసారి బాగా కలిగి తిప్పుకోవాలి. 1 స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను మిరియాలు ముందు తాలింపులో వేయడం మర్చిపోయానండి, మిరియాలు ముందే ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నాన్ని ముందుగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిన అన్నాన్ని ఇలాంటి పప్పు గరిటె తీసుకుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అన్నాన్ని స్మాష్ చేసుకుంటూ ఇందులో కాచి చల్లార్చిన మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ని యాడ్ చేసుకుని రైస్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని చూసుకుని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కర్డ్ అలాగే మిల్క్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలాగా జ్యూసీగా ఇలా కలుపుకోవాలి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శొంఠి ఉంది కదండి, దాన్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ శొంఠి పౌడర్ని పెరుగన్నంలో యాడ్ చేసుకోవాలి. ఈ శొంఠి చాలా మంచిదండి, టెంపుల్లో శొంఠి తప్పకుండా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈ రైస్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసుకుంటే దద్దోజనం రెడీ. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాము. ఇంతేనండి, దద్దోజనం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో అల్లం, మిరియాలు, శొంఠి, ఇంగువ అన్నీ ఉన్నాయి కదండి, డైజెషన్కి చాలా మంచిది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా పోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల తాలికల నైవేద్యం. ఈ పాల తాలికలు టేస్టీనే కాదండి, ఎంతో హెల్దీ కూడా. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. బెల్లం 200 గ్రాములు, బియ్యం 2 కప్పులు, నేను చిన్న కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి, యాలకులు 4, ఎండు కొబ్బరి ఒక ఫుల్ చిప్ప లేదంటే కనుక 100 గ్రామ్స్, సాల్ట్ 1/2 స్పూన్, డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు. డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి, అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ 750 ml, సగ్గుబియ్యం 1/2 కప్పు. వీటిని ముందుగా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఫుల్గా బాగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టాల్సిన పని లేదండి, ఒక 1 అవర్ తడంతా పీల్చే వరకు ఆరిపోతే సరిపోతుంది. ఇప్పుడు డ్రై అయిన రైస్ని మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ మిక్సీ పట్టిన పిండిని ఇలా జల్లెల్లో తీసుకుని ఒక ప్లేట్లో జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుని బెల్లాన్ని నలగొట్టుకోవాలి. నలగొట్టుకున్న బెల్లాన్ని ఒక గిన్నె తీసుకుని దానిలో బెల్లం యాడ్ చేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి
బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కరిగిస్తే సరిపోతుందండి. పిండిని పాకం పట్టక్క. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. నేను స్ట్రైనర్తో వడకొట్టే క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయిందండి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసిన ఆ పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలండి. మరీ జారుగా కలుపుకోకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. నేనైతే వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి. ఎందుకంటే తాలికలు చేసి గిన్నెలో వేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా ఫ్రీగా కుక్ అవుతాయని, ఫైన్గా అలాగే మంచిగా వస్తాయనేసి వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేశానండి. అలాగే ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే మిల్క్ 1/2 లీటర్ సరిపోలేదనిపించింది. ఇంకో 250 ml కూడా మిల్క్ని యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఆ మిల్క్ వాటర్ హీట్ అయ్యేలోపు ఈ తాలికల్ని ఇలా చేత్తో కొద్దిగా పాముకుంటూ ఉండాలండి, రుద్దుకుంటూ ఉండాలి. ఒకవేళ చేత్తో రుద్దడం కష్టం అనుకుంటే కనుక ఇలాంటి చక్రాల గిద్దలు ఉంటాయి కదా, లావు గిద్దలు కనుక అయితే కనుక దాంతో అయినా ఒత్తుకోవచ్చండి. నేను కొంచెం మీకు చూపిస్తాను. విలేజెస్లో అయితే పాల తాలికలు మూకుళ్ళు దొరుకుతాయండి. అదిగోండి నేను సైడ్లో క్లిప్ యాడ్ చేశాను కదా, ఇలా మట్టి పాత్రలు దొరుకుతాయి. వాటిల్లో పిండిని వేసి ఒత్తుతారు తాలికలుగా వచ్చేలాగా. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో దొరికితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పిక్ని షేర్ చేశాను. ఇప్పుడైతే చక్రాల గిద్దలతో నేను కొన్ని ఒత్తి చూయించాను కదా, ఇక మిగిలినవన్నీ నేను మా పాప చేత్తో అన్ని పాల తాలికలన్నీ చేసామండి. వాటిని ఇలా ఒక్కొక్కటిగా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. వేసినంతసేపు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచాము. తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకున్నాము. ఇలా పిండి మొత్తాన్ని తాలికల్లాగా చేసి వేసుకున్న తరువాత వీటిని వెంటనే తిప్పకూడదండి. వెంటనే తిప్పితే ముద్దైపోతాయి, అలాగే ఒకదానికొకటి అంటుకుంటాయి. 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. లేకుంటే ఈ తాలికలు అనేది ఒకదానికొకటి అతుక్కుపోతాయి, అలాగే ముద్దగా అవుతాయి. ఇప్పుడు 20 నిమిషాల తరువాత అరగంట సేపు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో సగ్గుబియ్యం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ పాల తాలికల్ని ఒకసారి తిప్పుకోవాలి. ఆల్రెడీ ఈ పాల తాలికలు 20 నిమిషాల పాటు కుక్ అయ్యాయి కాబట్టి ఇవి ఇప్పుడు తిప్పినా కానీ విరిగిపోవు. ఈ పాల తాలికలు ఉడికే కొద్దీ దగ్గరగా వచ్చి గట్టిపడుతుందండి. మనకి కొంచెం జ్యూసీగా కావాలంటే ఇంకో 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద నలగొట్టిన బెల్లాన్ని ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగించుకుని దాన్ని స్ట్రైనర్తో వడకట్టుకుని ఆ బెల్లం పాకాన్ని పాల తాలికల్లో యాడ్ చేసుకోవాలి. పాల తాలికలు పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే అందులో ఉన్న పాలు విరిగిపోతాయి. అలాగే ముందే వేస్తే తాలికలు అనేది ఉడకవు. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేసుకుని పెద్ద కట్ చేసిన కొబ్బరి చిప్ప ఒక చిప్పని తీసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత పాల తాలికల్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 లేదా 5 క్రష్ చేసిన యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని చూసి వేసుకోవాలి. అలాగే ముందే వేస్తే విరిగిపోతాయి, అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు టేస్టీ పాల తాలికలు రెడీ అండి. కావాలంటే ఇంకొద్దిగా జ్యూసీగా కూడా చేసుకోవచ్చు, బట్ మా పిల్లలు తినడానికి ఇష్టపడరు, అందుకని ఇలా కొంచెం గట్టిగా చేశాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ పాల తాలికలు ఉడికించిన తర్వాత వాటరిష్గా ఉంటే 1 లేదా 2 స్పూన్లు బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి యాడ్ చేసి దాన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. థ్యాంక్ యూ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి ప్రసాదం. ఈ కట్టె పొంగలి నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే చాలా పర్ఫెక్ట్గా టెంపుల్లో ఎలా ఉంటుందో అలా వస్తుందండి. ఈ పొంగలి పెసరపప్పుతో చేస్తాం కాబట్టి పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, అలాగే మిరియాలు ఇమ్యూనిటీ ఉంటుంది,
డైజెషన్కి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పెసరపప్పు 3/4 కప్పు, బియ్యం 3/4 కప్పు, రెండింటినీ ఈక్వల్గా తీసుకోవాలి. మిరియాలు 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, ఉప్పుని చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. అల్లం 15 గ్రాములు లేదా ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు 4ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, శుభ్రంగా కడిగిన కరివేపాకు 2 రెమ్మలు, మంచినీళ్ళు 6 కప్పులు. ఈ నీళ్ళు ఎసురు అనేది కప్పుకి 4 కప్పులు తీసుకోవాలండి. అంటే నేను పెసరపప్పు బియ్యం కలిపి 2 కలిపి కప్పున్నర ఉన్నాయి, అందుకని 4 రెట్లు అంటే 6 కప్పులు వాటర్ని ఎసురుకి తీసుకోవాలి. ముందుగా ఈ బియ్యం పెసరపప్పుని శుభ్రంగా కడిగి పక్కన ఒక 1/2 అవర్ సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 లేదా 3 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, మిరియాలు వీటన్నింటినీ వేసి యాడ్ చేసుకోవాలి. లేదా ముందుగా జీలకర్ర మిరియాలైనా వేసి వేయించుకోవచ్చు. నేను అన్నింటినీ కలిపి ఒకేసారి యాడ్ చేసి వేయిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకుంటామో అదే కప్పుతో కరెక్ట్గా కొలిచి పెట్టుకోవాలండి. నేనైతే కప్పున్నర బియ్యం పెసరపప్పుకి 6 కప్పుల వాటర్ని ముందుగానే కొలిచి పక్కన పెట్టుకుని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదండి, ఏమీ కాదు. ఇంకా ఎక్కువ జ్యూసీగా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 4 to 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు అంతా కరిగేలాగా ఒకసారి వాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత వాటర్ ఇలా తెరలి బాగా బాయిలింగ్ అవుతుంటాయి. ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా తిప్పుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఇలా అన్నమంతా బాగా కుక్ అయ్యి ఇలా ముద్దగా మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం అనేది బాగా మెత్తగా ఉడికిపోయిందండి. అంటే ఇప్పుడు మన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడి కట్టె పొంగల్ నైవేద్యం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి